టైం తీసుకున్నటువంటి గనులు వాళ్ళు. కానీ గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన కావాలని, గల్లీ బిడ్డలకు అందుబాటులో ఉండే పాలన కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పాటు చేస్తే తట్టుకోలేక, ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగట్టడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి అని ఈ సందర్భంగా ఈ బీఆర్ఎస్ కుటుంబ పాలన పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఇచ్చినటువంటి హామీలలో మీరు కేవలం అసెంబ్లీ సమావేశము, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలకే నెలలు టైం తీసుకున్నారు. మీ ఇష్టం అనుకున్నారు. ఈ రాజ్యము ఒక ప్రజాస్వామ్యం లేదు, ఒక రాజ్యాంగం లేదు, ఏది లేదు. ఈ రాష్ట్రం మా ఎస్టేటు, మేముండే ఇల్లు మా గడీలు, మేము చెప్పినట్టుగా మీరు వినాలి అనేటువంటి దబాయింపు పాలన నుంచి ప్రజల దగ్గరికి పాలన పోయిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నటువంటి విశ్వాసము, ఆ యొక్క ధైర్యము ప్రజలలో ఉంది. కానీ ధైర్యం కోల్పోయింది ఎవరు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అధికారం లేకుండా బతకలేనటువంటి పరిస్థితి ఉంది. అహంకారము, అధికారము, పెత్తనము ఇవన్నీ కలగలిసినటువంటి నాయకత్వం, ఫ్యూడల్ నాయకత్వం వాళ్ళ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే తట్టుకోలేకనే ఈరోజు దుష్ప్రచారం అనేటువంటి ఒక దారిని ఎంచుకొని మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది 2వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది 7వ తారీఖు నాడు. 9వ తారీఖు నుంచి మేము ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తూ మిగతా హామీల కోసం దరఖాస్తులు తీసుకోవడం కోసం ప్రజాపాలన పెట్టడం జరిగింది. అంటే మేము 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడే ఇంకెప్పుడు అమలు చేస్తారు అని మాట్లాడారు. 5 సంవత్సరాల క్రితము మరి ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి కనీసం ఎంత ఘోరంగా రైతులను ఇబ్బంది పెట్టిరో మర్చిపోయారో నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల క్రితం మొట్టమొదటి హామీగా దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పారు. 10 ఏళ్ళైనా కూడా మరి మీరు దానికి పూనుకోకుండా 3వసారి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని చేసినటువంటి ఈ మోసం ప్రజలు మర్చిపోలేకనే అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ళు దోచుకున్న దోపిడీ దొంగలు మీరు అని ప్రజలు గ్రహించే, మీరు 420 అని ప్రజలకు తెలుసు కాబట్టే 2004 నుంచి 14 వరకు ప్రజా సంక్షేమాన్ని గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు.